హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఈ యొక్క వీడియోలో మనం ఎన్టీఆర్ జిల్లా గురించి చూడబోతున్నాం. మీరు హైకోర్టు ఎగ్జామ్స్కైనా, ఏపీపీఎస్ ఎగ్జామ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 అయినా, అదే మాదిరిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ ఏ పోటీ పరీక్షకైనా, మరియు హైకోర్టు ఎగ్జామ్స్కైనా, పోటీ పరీక్ష ఏదైనా సరే మనకి ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రతి ఎగ్జామినేషన్లో కూడా ఈ యొక్క జిల్లాల సమాచారం అనేది కంపల్సరీగా అడగబోతున్నారు. మనం ఆశామాషిగా కాకుండా ఒక డిస్టిక్ తీసుకున్నప్పుడు ఆ యొక్క డిస్టిక్లో ఉన్నటువంటి జే ట్యాక్స్ ఏమైనా ఉన్నాయా, నేషనల్ పార్క్స్ ఏమైనా ఉన్నాయా, ప్రాజెక్టులు ఏమున్నాయి, రివర్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా కూలంకుషంగా ఇంతవరకు ఎవరికి చెప్పినట్టు విధంగా మనం ఈ యొక్క విధానాన్ని తీసుకెళ్తున్నాం. కాబట్టి మీరు మనకి ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నదే సబ్స్క్రైబ్ చేయండి. అదే మాదిరి డిస్క్రిప్షన్లో మీరు ఒకవేళ హైకోర్టు ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే డిస్క్రిప్షన్లో ప్రతి జిల్లా యొక్క వాట్సాప్ గ్రూప్ ఉంది లింక్లో. మరి యొక్క లింక్ను మీరు క్లిక్ చేసి మీ పాత జిల్లాల ప్రకారం మీరు గ్రూప్లో జాయిన్ కావచ్చు. ఒకవేళ మీరు హైకోర్టు కోర్సు మీకు ఏమైనా కావాలనుకుంటే ఉత్తమ్స్ అకాడమీ యాప్ నుంచి మీరు మనకు కోర్స్ అని పర్చేజ్ చేసుకోవచ్చు. అత్యద్భుతంగా మీకు ఉంటుంది, ఫుల్ కోర్సు. దీనిలో మీకు టెస్ట్ సిరీస్ ఉంటుంది, అన్ని రకాల వీడియోస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి. సో మీకు ఏమైతే అవసరమో అన్ని రకాలుగా మీకు అన్నీ కూడా ఎగ్జామినేషన్ వరకు మీకు అప్డేట్ చేస్తూ వస్తూ ఉంటాం. ఫస్ట్ నుంచి ఎగ్జామ్ లాస్ట్ వరకు మీకు రిజల్ట్ వచ్చేంత వరకు అప్డేట్స్ అన్నీ కూడా ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు ఖచ్చితంగా మనం ఇవ్వబోతున్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా మనల్ని ఫాలో కండి. సో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మరి చూస్తే ఇక్కడ మనం ఎన్టీఆర్ జిల్లా గురించి ఇక చూడబోతున్నాం. ఎన్టీఆర్ జిల్లా అంటే మనకు గుర్తుకు వచ్చేది ప్రకాశం బ్యారేజ్. విజయవాడ కేంద్రంగా ఉంటుంది కాబట్టి ఎన్టీఆర్ జిల్లా మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి ఎన్టీ రామారావు గారి పేరున ఈ యొక్క జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మనకు విజయవాడ అంటేనే గుర్తుకొచ్చేది ప్రకాశం బ్యారేజ్తో పాటుగా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్, అవునా కదా. సో విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్, ప్రకాశం బ్యారేజ్ ఖచ్చితంగా మనం చూడాల్సిన ప్రదేశాలే. దాంతోపాటుగా విజయవాడ అంటే మనకు గుర్తుకొచ్చే మరో విషయం ఆటో నగర్. ఆటో నగర్ ఏషియాలోనే పెద్ద పరిశ్రమ ఈ యొక్క ఆటో నగర్ ఇక్కడ ఉందన్నమాట. సో అది కూడా మనకి విజయవాడలో ఉంది. మరియు బుడమేరు కాలువ విజయవాడ యొక్క దుఃఖదాయని అని ఈ యొక్క బుడమేరు పిలుస్తారు. ఉధృతంగా వస్తుంది, చాలా తీవ్రంగా నష్టం కలిగిస్తూ పోతుంది. కాబట్టి బుడమేరును మనం విజయవాడ దుఃఖదాయని కూడా పిలవడం జరుగుతుంది. మరి ఇక్కడ మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అతి పెద్దదైన విగ్రహం కూడా మనకు ఇక్కడ టాలెస్ట్ స్టాట్యూ మనకు ఈ యొక్క విజయవాడలోనే ఉందన్నమాట. అదే మాదిరిగా కొండపల్లి బొమ్మలు, దీనికి భారతదేశ ప్రభుత్వం జే ట్యాగులు కూడా ఇచ్చింది. కొండపల్లి బొమ్మలకు కూడా మనకు ఎన్టీఆర్ జిల్లానే వేదిక. మరియు ఇక్కడ భవానీ ద్వీపం అయితేనేమి, ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ ఇంపార్టెన్స్ ఏమంటే మనకు వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్లలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి 5 స్ట్రక్చర్స్ ఉంటే అందులో ప్రకాశం బ్యారేజ్ కూడా ఒకటి. ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా డీటెయిల్గా చూడబోతున్నాం. రండి చూద్దాం. మరి చూస్తే ఇక్కడ జిల్లా కేంద్రం వచ్చేసి మనకు విజయవాడ. ఎన్టీఆర్ జిల్లా యొక్క కేంద్రం వచ్చేసి మనకు విజయవాడ. దీని యొక్క సరిహద్దు జిల్లాలు ఏమిటంటే మనకు కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా, పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లాలు దీనికి సరిహద్దులుగా ఉన్నాయి. సరిహద్దు రాష్ట్రం వచ్చేసి మనకు తెలంగాణ. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మరియు ఖమ్మం జిల్లాలతో ఈ యొక్క జిల్లా సరిహద్దులు పంచుకుంటూ ఉంది. ద డిస్ట్రిక్ట్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీ రామారావు. ఈయన టీడీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీని 1982లో ప్రారంభించారు. మరియు 3 సంవత్సరాలు సర్వ్డ్ 3 tumultuous టర్మ్స్ యాజ్ చీఫ్ మినిస్టర్ బిట్వీన్ 1983 to 1995. సో 1983 నుంచి 1995 మధ్యలో 3 సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈయన పేరు మీద ఈ యొక్క జిల్లాకు
ఎన్టీఆర్ జిల్లాని నామకరణం చేయడం జరిగింది. మరి చూస్తే ఇక ఎన్టీఆర్ జిల్లాలో మనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఏమున్నాయంటే ఇక్కడ ముఖ్యంగా మనకు విజయవాడ అనేది కృష్ణా నది ఒడ్డున ఉంది. కంప్లీట్గా మనకు కృష్ణా రివర్ ఇక్కడ కృష్ణా నది ఒడ్డున ఉంది. మనకు విజయవాడ మనం బెజవాడ అని కూడా పేరు అంటాం గతంలో. సో విజయవాడ బెజవాడ అనేవాళ్ళు. మరి ఇక్కడ కొండపల్లి అనేది కొండపల్లి కొయ్య బొమ్మలకు చాలా ప్రసిద్ధి. మరి ఇక కొండపల్లికి ఈ కొండపల్లి రాసేదానికి ఏ చెక్క ఉపయోగిస్తారంటే తెల్ల పొనికి చెట్టు కలపతో చేస్తారు. ఇది మనకి ఎగ్జామినేషన్స్లో గతంలో చాలా సార్లు ఈ యొక్క బిట్ రావడం జరిగింది. కొండపల్లి బొమ్మలను ఏ చెక్కతో చేస్తారు అనేసి దేంతంటే తెల్ల పొనికి చెట్టు కలపతో కొండపల్లి బొమ్మలు తయారు చేస్తారు గుర్తుపెట్టుకోండి. అదే మాదిరి ఇక్కడ గాంధీ స్మారక స్తూపం కూడా విజయవాడలోనే ఉంది. గాంధీ స్మారక స్తూపం ఎక్కడ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద రైల్వే జంక్షన్ ఏదంటే విజయవాడ. అదే మాదిరిగా ఏషియా ఖండంలోనే 2వ అతిపెద్ద బస్సు స్టేషన్ అయినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టేషన్ కూడా విజయవాడలోనే ఉంది. ఏం చెప్తున్నా కూడా ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద బస్ స్టేషన్ ఎక్కడుందంటే మనకు విజయవాడ బస్ స్టేషన్. దాని పేరు మనకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టేషన్ అనమాట. మరియు రాష్ట్రంలో రైల్వే వ్యాగన్ వర్క్షాప్ విజయవాడలోనే ఉంది. ఎక్కడుందంటే అది గుంటుపల్లి వద్ద ఉంది. మరి ఏషియాలోనే అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమ. మీకు ఏ లారీలు కానీ ఏదైనా సరే ఆటోమొబైల్స్ పరిశ్రమ ఏదైనా కావాల్సి ఉంటే ఇక్కడనే అవన్నీ కూడా బాడీస్ అన్నీ కూడా అంతమంది వర్కర్స్ అక్కడ చాలా వేల మందికి ఇక్కడ ఉపాధి దొరుకుతూ ఉంటుంది ఆటోమొబైల్ పరిశ్రమలో. మరి ఏషియాలోనే అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమ ఎక్కడుందంటే మన విజయవాడలో ఉంది. ఇక దీని పేరు ఏమంటే జవహర్లాల్ నెహ్రూ ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అనే పేరుతో మనకు విజయవాడలోనే ఉంది. మరి ఇటువంటి గొప్ప ఇవన్నీ కూడా ప్రదేశాలు అయితేనేమి ఉపాధి పరంగా అయితేనేమి అన్ని రకాలుగా మనకి ఎన్టీఆర్ జిల్లా వీటికి అన్నిటి కూడా నిలయం అని చెప్పచ్చు. మరి చూస్తే అదే మనకి సెయింట్ మేరీ చర్చ్ ఎక్కడుందని విజయవాడలో గుణదల దగ్గర ఉంది మిత్రమా. ఇది కూడా ఒకసారి మనకి ఎగ్జామ్ అడగడం జరిగింది అనమాట. సో సెయింట్ మేరీ చర్చ్ గుణదల విజయవాడలో కలదు. ఇక్కడ మేరీ మాత పండుగ ఘనంగా జరుపుకుంటారు. మరియు భారత రత్న అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సో ఆయన యొక్క స్టాట్యూ 125 అడుగుల ఎత్తులో ఉంది. ఎత్తుల కాంస్య విగ్రహం మరి స్మృతివనం కూడా ఏర్పాటు చేయబడింది మనకు విజయవాడలో. సో 125 ఫీట్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కాంస్య విగ్రహం ఇక్కడ విజయవాడలో ఏర్పాటు చేయబడింది అనమాట. ఇప్పుడు మనం చూడాల్సిందేమంటే కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాం. ఎందుకంటే విజయవాడ మనం గుర్తుకోవాల్సింది ఏంది ప్రకాశం బ్యారేజ్ అని చెప్పడం జరిగింది. సో ప్రకాశం బ్యారేజ్ అంటే మనం గుర్తురాల్సిందేమంటే ఇది కృష్ణా నదికి అడ్డంగా కట్టబడింది. మరి కృష్ణా నది మీద కట్టబడినటువంటి చివరి కట్టడం ఏదంటే ప్రకాశం బ్యారేజ్. ఈ యొక్క నది మీద అనేక కట్టడాలు ఉన్నాయి. నాగార్జున సాగర్ ఉంది, శ్రీశైలం డ్యామ్ ఉంది, కర్ణాటకలో ఉంది, తెలంగాణలో ఉన్నాయి. ఆ మాదిరిగా శ్రీశైలం డ్యామ్, నాగార్జున సాగర్ డ్యామ్, చివరగా మనకు ఈ యొక్క నది మీద కట్టబడినటువంటి చివరి కట్టడం ఏదంటే ప్రకాశం బ్యారేజ్. టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీద ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ను కట్టడం జరిగింది. మరి ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ ఎక్కడుందంటే మనకు ఎన్టీఆర్ జిల్లాలోనే ఉంది. ప్రకాశం బ్యారేజ్ కూడా మనకి ఎక్కడుందంటే ఎన్టీఆర్ జిల్లాలో ఉందన్నమాట. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ దగ్గర ఉంది. దీనికి మెయిన్ సోర్స్ ఏమంటే కృష్ణా రివర్. ఇదే మాదిరి ఇంకొక బ్యారేజ్ మనకు ఉంది ఆంధ్రప్రదేశ్లో. అది కూడా ఒకసారి దీని గురించి చూద్దాం. అదేమంటే కాటన్ బ్యారేజ్ మనకు ఉంది. కాటన్ బ్యారేజ్ మనం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అని కానీ అదే మాదిరిగా ధవళేశ్వరం బ్యారేజ్ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. మరి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఎక్కడుందని మనకు తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో మనకు కాటన్ బ్యారేజ్ ఉంది. ఇది ఏ నది మీద కట్టబడిందంటే గోదావరి రివర్ మీద కట్టబడింది. ఓకే, ప్రకాశం బ్యారేజ్ వచ్చేసి కృష్ణా నది మీద కట్టబడి ఉంటే మరి మనకు కాటన్ బ్యారేజ్ వచ్చేసి గోదావరి నది మీద కట్టబడింది. దీని రెండు మీరు కంపేర్ చేసుకుంటే మీరు ఎప్పటికీ మర్చిపోలేరు అనమాట. ఓకే, ఎట్లా గుర్తుపెట్టుకున్నామంటే ప్రకాశం బ్యారేజ్. సో టంగుటూరు ప్రకాశం పంతులు గారు ప్రకాశం జిల్లా విజయవాడకు దగ్గర అటు గుర్తుపెట్టుకోండి మీరు, ఈజీగా మనకు అయిపోద్ది. మరి కాటన్ బ్యారేజ్ ఎక్కుందా మనకు
తూర్పుగోదావరి జిల్లా యొక్క హెడ్ క్వార్టర్స్ ఏమంటే మనకు రాజమండ్రి, అదే మనకు ఎన్టీఆర్ జిల్లా యొక్క హెడ్ క్వార్టర్స్ ఏమంటే మనకు విజయవాడ, తూర్పుగోదావరికి హెడ్ క్వార్టర్స్ మనకు రాజమండ్రి. ఓకేనా. మరి ఇక కాటన్ బ్యారేజ్కి మనకు సర్ అర్దర్ కాటన్ బ్యారేజ్ అని, ధవళేశ్వరం బ్యారేజ్ అని కూడా పేరు పిలుస్తారు. అయితే ఏం చెప్పినాం, ఇక ప్రకాశం బ్యారేజ్ అయినా లేకుంటే ఇక కాటన్ బ్యారేజ్ అయినా ఈ రెండు కూడా వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్గా గుర్తించబడింది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో 5 స్ట్రక్చర్స్ విధంగా గుర్తించబడితే అందులో కాటన్ బ్యారేజ్ మరి ప్రకాశం బ్యారేజ్ వాటితో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి గుర్తించబడినవి ఏమంటే కేసీ కెనాల్, కడప కర్నూలు కాలువ, కంబం చెరువు ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి కంబం చెరువు. ఇది మన దేశంలోనే అతిపెద్ద చెరువు అన్నమాట. ఓకే. దాంతోపాటుగా కడప జిల్లాలోని పోర్మామిళ్ళ చెరువు, ఓకే, కంబం చెరువు, పోర్మామిళ్ళ చెరువు, మరి కేసీ కెనాల్ ఈ 3, ప్రకాశం బ్యారేజ్ 4, కాటన్ బ్యారేజ్ 5. ఈ 5 కట్టడాలకు వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్గా మనకి ఇవి గుర్తింపు పొందినాయి. కాబట్టి ఖచ్చితంగా మనం వీటి గురించి గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ చూస్తే ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయాలు ఇక్కడ ఏమనంటే దేవాలయ ప్రదేశాలు కానీ మెయిన్ మనకు ప్రకాశం బ్యారేజ్, తర్వాత దుర్గమ్మ టెంపుల్. ఈ 2 మనకు మెయిన్ ఇక్కడ అంటే విజయవాడని గుర్తుకొచ్చి మనకి 2 బ్యారేజ్ ఒకటి, దుర్గమ్మ టెంపుల్ ఒకటి. మరి ఒకసారి చూస్తే ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది మీద కట్టబడింది. ద డ్యామ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1852 అండ్ కంప్లీటెడ్ ఇన్ 1855. 3 ఏళ్ళు పట్టిందనమాట. ద ప్రకాశం బ్యారేజ్ ఏ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆన్ ద కృష్ణా రివర్ ఇన్ విజయవాడ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ బై ద ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అనమాట. ద ప్రకాశం బ్యారేజ్ ఆల్సో నోన్ యాజ్ ద కృష్ణా బ్యారేజ్. ఓకే. ఇక ప్రకాశం బ్యారేజ్ని ఏమంటామంటే మనం కృష్ణా బ్యారేజ్ అని కూడా అంటాం. ఎందుకంటే పక్కన కృష్ణా రివర్ కాబట్టి. వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 1957 రీప్లేసింగ్ అన్ ఓల్డర్ ఆనకట్. ఓకే. సో 1852-55 ఉంది. ఆ తర్వాత దీన్ని ఏం చేశారంటే మళ్ళీ రీమోడలింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు 1957 రీప్లేసింగ్ అన్ ఓల్డర్ ఆనకట్ ఏ లో డ్యామ్ దట్ వాజ్ బ్రీచ్డ్ ఇన్ 1952లో ఇది చిలుకలు ఏర్పడడంతో మరి దాని యొక్క స్థానంలో కొత్త ప్రకాశం బ్యారేజ్ను మనం కట్టుకోవడం జరిగిందనమాట. చూస్తే ఇక్కడ మనకు ఈ యొక్క కృష్ణానది మీద కట్టబడినటువంటి ముఖ్యమైన డ్యామ్ను ఒకసారి చూద్దాం. ఎందుకంటే చెప్పడం కృష్ణానది మీద చివరగా కట్టడం ఏది మెయిన్ ప్రకాశం బ్యారేజ్ చెప్పడం జరిగింది. ప్రకాశం బ్యారేజ్, ఓకేనా. అక్కడి నుంచి అది మళ్ళీ కృష్ణా జిల్లాకి వెళ్ళిపోయి అక్కడ సముద్రం కలిసిపోతుంది. మరి ముఖ్యమైన డ్యామ్లు ఏం కట్టబడినాయి కృష్ణానది మీద అంటే నెంబర్ 1 ఆలమట్టి డ్యామ్. దీన్ని లాల్ బహదూర్ శాస్త్రి డ్యామ్ ఉండడం, ఇది కర్ణాటకలో ఉంది. ఆలమట్టి డ్యామ్ కట్టబడింది ఈ యొక్క కృష్ణానది మీదనే. ఆ తర్వాత నారాయణపూర్ డ్యామ్ కూడా కట్టబడింది ఈ కృష్ణానది మీదనే. తర్వాత ధూమ్ధామ్ ప్రాజెక్టు. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం డ్యామ్ కట్టబడింది. ఈ యొక్క శ్రీశైలం డ్యామ్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి ప్రాజెక్ట్ అనమాట. అదే మాదిరిగా నాగార్జున సాగర్ డ్యామ్ కూడా కట్టబడింది ఈ దాని మీదనే. ఈ యొక్క నాగార్జున డ్యామ్ అనేది అతిపెద్ద డ్యామ్. ఈ యొక్క కృష్ణానది మీద నిర్మించబడినటువంటి అతిపెద్ద డ్యామ్ ఏదంటే నాగార్జున సాగర్ డ్యామ్. నాగార్జున సాగర్ డ్యామ్ కూడా తెలంగాణకు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్య ఉమ్మడి ప్రాజెక్టు. ఓకే. రైట్ కాలువేమో ఇక నాగార్జున సాగర్ నుంచి రైట్ కెనాల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కు, లెఫ్ట్ కెనాల్ వచ్చేసి తెలంగాణకు వెళ్ళిపోద్ది. ఆ తర్వాత ఇక్కడి నుంచి తర్వాత జూరాల డ్యాము ప్రాజెక్టు. నెక్స్ట్ పులిచింతల డ్యామ్ కూడా ఈ నది కట్టబడింది. అదే మాదిరిగా దీంతో రాజోలి బండ ఒకటి, తర్వాత సుంకేశ్ల బ్యారేజ్. మెయిన్ చివరిగా వచ్చేసి మనకి ఉంటే ప్రకాశం బ్యారేజ్ కూడా ఈ నది మీద కట్టబడింది. ఒకసారి అడిగారనమాట, ఈ క్రింది వానిలో కృష్ణానది మీద లేనటువంటి బ్యారేజ్ ఏది, కట్టడం ఏది అడగడం జరిగింది. అప్పుడు మనకు ఉపయోగపడుతుంది. ఆలమట్టి డ్యాము, నారాయణపూర్ డ్యాము, ధూమ్ధాము, శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, పులిచింతల, ప్రకాశం, రాజోలి బండ, సుంకేశ్ల బ్యారేజ్ ఇవన్నీ కూడా కృష్ణానది మీద కట్టబడినటువంటి ముఖ్య డ్యామ్స్. అందుకనే దక్షిణ భారతదేశంలో పొడవులో 2వ పొడవైనటువంటి నది ఏదంటే మనకు కృష్ణా రివర్. దేశంలో చూసుకుంటే 3వది. సో దేశంలో మొట్టమొదటిది మనకేమైంది గంగా నది, తర్వాత గోదావరి, కృష్ణ 3వ ప్లేస్. దక్షిణ భారతం తీసుకుంటే మొట్టమొదటిది మనకేమవుతుంది మనకు గోదావరి, 2వది కృష్ణా రివర్ అవుతుందన్నమాట.
నెక్స్ట్ చూస్తే దీనికి మెయిన్ పర్పస్ ఏమి, ఈ యొక్క డ్యామ్ యొక్క మెయిన్ పర్పస్ ఏమి చూస్తే ద బ్యారేజ్ సర్వ్స్ యాజ్ ఏ వైటల్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ప్రొవైడింగ్ వాటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ ఇన్ ద కృష్ణా రివర్ డెల్టా రీజన్. ఇట్ వాజ్ రీనేమ్డ్ ఆఫ్టర్ టంగుటూరి ప్రకాశం పంతులు ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర స్టేట్ అని చెప్పచ్చు మనం. సో ఆంధ్రప్రదేశ్ నీలం సంజీవ్ రెడ్డి, ఆంధ్ర స్టేట్. The original Anakat was designed by Sir Arthur Cotton and built the Captain Charlie Orr. With over 100 years of history, Prakasam Barrage continues to function and stretches 1 to 3.5 meter across the river Krishna, connecting Vijayawada in NTR district and Mangalagiri in Guntur district. అంటే గుంటూరు డిస్టిక్కు మరి ఎన్టీఆర్ డిస్టిక్ మధ్య ఇది సెంటర్లో ఉంటుందన్నమాట. ఒక డివిజన్ చేస్తూ ఉంటుంది, డివిజన్ జరుగుతుంది. సో నది ఆ పక్కన ఎన్టీఆర్ జిల్లా, నది ఈ పక్కన వచ్చేసి గుంటూరు, అంటే ఒక సరిహద్దుగా కూడా ఉందన్నమాట. ఇది చూస్తే ఇది వరల్డ్ హెరిటేజ్ స్ట్రక్చర్ చూస్తే మనకు కేసీ కెనాలు, ఖమ్మం చెరువు, పూర్వమల చెరువు, ప్రకాశం బ్యారేజీ, కాటన్ బ్యారేజీ చూడడం ఇంతకుముందే. తర్వాత భవానీ ద్వీపం కూడా మనకు గుర్తొస్తుంది ఇక విజయవాడ అంటేనే. సో మరి భవానీ ద్వీపం అనేది ఈజ్ ఎ ఐలాండ్. ఓకే, ఇది ఒక ఐలాండ్ అనమాట. సిచ్యువేటెడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద కృష్ణా రివర్ ఇన్ విజయవాడ. విజయవాడలో కృష్ణా నది సెంటర్లో, మన నది మధ్యలో మనకి ఇక భవానీ ద్వీపం అనేది మనకు ఉంటుందన్నమాట. ఇది మొత్తం 133 ఎకరాల విస్తీర్ణంలో ఇక భవానీ ద్వీపం ఉందన్నమాట. తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ గుడి చాలా 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 ఫేమస్ గుడి, ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. మరి అడుగుతారనమాట, కనకదుర్గమ్మ గుడి ఎక్కడ ఉంది, ఏ కొండల్లో ఉంది, ఏ నది పక్కన ఉంది, ఎట్లా అడుగుతారనమాట. కనకదుర్గ టెంపుల్ అఫీషియల్లీ నోన్ యాజ్ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం. ఓకే, సో ఇంకొక పేరే మనకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం, డెడికేటెడ్ టు కనకదుర్గమ్మ. ఇక్కడ ఏ దేవత ఉన్నారంటే కనకదుర్గమ్మ ఉంది. ద టెంపుల్ లొకేటెడ్ విజయవాడ ఆన్ ది ఇంద్రకీలాద్రి హిల్. ఇది మనకి ఇంపార్టెంట్, ఇంద్రకీలాద్రి. ఓకే, ఇంద్రకీలాద్రి పర్వతం శిఖరం మీద మనకు కనకదుర్గమ్మ గుడి ఉందన్నమాట. ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ కృష్ణా రివర్. సో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి కొండ మీద దుర్గమ్మ టెంపుల్ కొలువై ఉందన్నమాట, ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ చూస్తే కొండపల్లి బొమ్మలు. కొండపల్లి బొమ్మలకు జిఐ ట్యాగ్, సో జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు వచ్చింది. మరి విజయవాడ సమీపంలోని కొండపల్లి గ్రామంలో తయారైన బొమ్మలు మకర సంక్రాంతి, దసరా పండుగల సమయంలో సాంప్రదాయకంగా స్త్రీలు బొమ్మలకులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అక్కడ కొండపల్లి బొమ్మలకు చాలా ప్రత్యేకత ఉంది. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు అయితేనేమి, ఈ ప్రపంచవ్యాప్తంగా అయినా సరే కొండపల్లి బొమ్మలకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆదరణ దానికి ఉందన్నమాట. మరి ద కొండపల్లి బొమ్మలు హ్యాండీక్రాఫ్ట్ విచ్ హ్యాస్ రిసీవ్డ్ జిఐ ట్యాగ్ ఫర్ ఇట్స్ సిగ్నిఫికెంట్ ఫీచర్. మరి దీని యొక్క తెల్ల పొనికి వుడ్, ఇది మరి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక కొండపల్లి బొమ్మలకు ఉపయోగించే వుడ్ పేరు ఏమంటే తెల్ల పొనికి వుడ్ అనమాట. తెల్ల పొనికి వుడ్ గివ్స్ ద టాయ్స్ ఎ యూనిక్ క్యారెక్టర్. నో అదర్ వుడ్ క్యాన్ బి రీప్లేస్మెంట్ టు మేక్ దీస్ టాయ్స్ యాజ్ తెల్ల పొనికి ఈజ్ మలబ్లే అండ్ క్యాన్ బి ఈజీలీ చీజల్డ్. అంటే దాన్ని ఈజీగా మనం మొలసొచ్చు అనమాట, బొమ్మలు తయారు చేసుకోవచ్చు. ఇంటూ ద డిజైర్డ్ షేప్, మనకు ఏ షేప్ కంటే ఆ షేప్లో సులభంగా ఈ యొక్క కొయ్యను తీసుకొని మనం సులభంగా దాన్ని మలుచుకోవచ్చు. అందుకని ఇక కొండపల్లి బొమ్మలకు మనం వాడేది ఏమంటే తెల్ల పొనికి వుడ్ మాత్రమే మనం ఉపయోగిస్తాం అన్నమాట. ఓకేనా. మరి చూస్తే అక్కడ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్, రీసెంట్గా కనబడింది అనమాట. కాబట్టి మరి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అడగాల్సిన స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఏ రాష్ట్రంలో ఉంది? స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉంది. ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మన దేశంలోనే అతిపెద్ద విగ్రహం స్టాట్యూ ఆఫ్ యూనిటీ. ఇది ఒక స్టాట్యూ ఆఫ్ జస్టిస్ అంటే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీలో మనకు ఎవరు వస్తారు? మనకు మన దేశానికి ఇక రూపు ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు. ఓకేనా. అది కాక మన దేశానికి మొట్టమొదటి హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. ఇక్కడ జస్టిస్ అని ఎందుకుంటారంటే అందరికీ సమన్యాయం ఇచ్చారు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన రాజ్యాంగంలో
మరి మన ఆంధ్రప్రదేశ్లో ఇది ఏర్పాటు చేయబడింది, అది కూడా ఎక్కడంటే విజయవాడలో. ఓకే, ద స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆల్సో నోన్ యాజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్. ఇది 206 feet టాల్ స్టాట్యూ లొకేటెడ్ ఇన్ విజయవాడ. ఇట్ ఈస్ ద 4th టాలెస్ట్ స్టాట్యూ ఇన్ ఇండియా. సో ఇది చూస్తే మన ఇండియాలో ఈ యొక్క ఎత్తు పరంగా చూస్తే ఇక స్టాట్యూ ఆఫ్ జస్టిస్ అనేది 4వ అతిపెద్దది. ఒకసారి చూస్తే హైయెస్ట్ స్టాట్యూ ఏదంటే ఇండియాలో స్టాట్యూ ఆఫ్ యూనిటీ. స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఎక్కడుంది? ఇక ఎవరంటారు మెయిన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎక్కడుంది? గుజరాత్లో ఉంది. 297 feet విగ్రహం అనమాట ఇది. ఇది దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి ఎత్తైన స్టాట్యూ ఏదంటే స్టాట్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది. మరి తర్వాత స్టాట్యూ ఆఫ్ బిలీఫ్, స్టాట్యూ ఆఫ్ బిలీఫ్ నమ్మకం రాజస్థాన్లో ఉంది. లార్డ్ శివ ఇక్కడ ఉన్నారు, 369 feet. సో లార్డ్ శివ ఇక్కడ కొలువైనారు. స్టాట్యూ ఆఫ్ బిలీఫ్, స్టాట్యూ ఆఫ్ బిలీఫ్ ఇక్కడ రాజస్థాన్, లార్డ్ శివ 369 feet ఉంది. మూడోది మనకు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ మన తెలంగాణలో ఉంది. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎక్కడంటే తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ ఎవరున్నారంటే స్టాట్యూ ఆఫ్ రామానుజం. సో రామానుజం విగ్రహం ఇక్కడ వచ్చి మనకు 216 feet ఉంది, 216 feet ఉందన్నమాట. తర్వాత స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎక్కడుందంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ ఎవరంటే విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. ఎంత హైట్ అంటే 206 feet, 206 feet. తర్వాత 5th వన్ ఏమంటే మనకు లార్డ్ హనుమ స్టాట్యూ, లార్డ్ హనుమ స్టాట్యూ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది కూడా 135 feet ఉంది. ఆ తర్వాత తిరువల్లువార్ స్టాట్యూ. సో తిరువల్లువార్ స్టాట్యూ ఇక్కడ తమిళనాడులో ఉంది. హైట్ వచ్చేసి 133 feet. ఓకే, ఇప్పుడు ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఏదో మనం ఏదో ఒక జిల్లాని నేర్చుకుంటున్నాం, జిల్లా గురించి కాదు, దానికి రేట్ ఏమన్నా కూడా చూసుకోవడం. స్టాట్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, స్టాట్యూ ఆఫ్ బిలీఫ్ లార్డ్ శివ, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ డాక్టర్ బిఆర్ తెలంగాణ రామానుజం, రామానుజాచార్యులు అనమాట. మరి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ 4 మనం కంపల్సరీగా బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి చూస్తే మొఘల్ రాజ్యపురం గుహలు, ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో మొఘల్ రాజ్యపురం గుహలు ఎక్కడున్నాయి? విజయవాడలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 5 రాతితో కత్తిరించబడినటువంటి అంటే రాకెట్ టెంపుల్స్ అనమాట. ఇవి గుహ దేవాలయాల సమూహాలు శివుడికి అంకితం చేయబడ్డాయి. ఓకే, ఈ యొక్క మొఘల్ రాజ్యపురం గుహలు అనేది ఎవరికి అంకితం చేయబడ్డాయి ఇక్కడ అంటే శివుడికి అంకితం చేయబడ్డాయి అన్నమాట. ఇవి వచ్చేసి 5వ శతాబ్దానికి చెందినటువంటివి, 5వ శతాబ్దం చెందినటువంటివి. ద కేవ్స్ ఆర్ బిలీవ్డ్ టు హ్యావ్ బీన్ కార్వ్డ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విష్ణుకుండియా డైనెస్టీ. విష్ణుకుండిన డైనెస్టీ అంటే విష్ణుకుండినుల పరిపాలన కాలంలో ఈ యొక్క మొఘల్ రాజ్య గుహలు అనేది ఏర్పాటు చేయబడినవనేసి చరిత్ర ప్రకారం తెలుసుకోవచ్చు మనం. మరి చూస్తే ఇక్కడ వేదాద్రి నరసింహస్వామి టెంపుల్, వేదాద్రి నరసింహస్వామి టెంపుల్ చూసినట్టయితే మనకు డెడికేటెడ్ టు లార్డ్ నరసింహ, డెడికేటెడ్ టు లార్డ్ నరసింహ. ఈ ఆలయంలో నరసింహుని యొక్క 5 రూపాలు ఇక్కడ పూజింపబడతాయి. ఇక మొత్తం 5 రూపాలు ఉన్నాయన్నమాట. అందుకే వీరిని పంచ నరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ యొక్క టెంపుల్ కూడా కృష్ణా నది ఒడ్డున ఉంది. ఓకే, చూద్దాం ఒకసారి. సో డెడికేటెడ్ టు లార్డ్ నరసింహ, ఏది వేదాద్రి నరసింహస్వామి టెంపుల్. ఈ యొక్క ఆలయంలో నరసింహుని యొక్క 5 రూపాలు పూజించబడుతూ ఉన్నాయి. మరియు అందుకే దీనివల్ల దీన్ని పంచ నరసింహ క్షేత్రం అని కూడా అంటారు. మరియు ఈ యొక్క టెంపుల్ కృష్ణానది ఒడ్డున ఉందన్నమాట. నెక్స్ట్ చూస్తే ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలో మేజర్ రివర్స్ ఏమున్నాయి మనకంటే మెయిన్ వచ్చేసి మనకు కృష్ణా రివర్, తర్వాత బుడమేరు రివలెట్ అంటే ఏమంటే కాలువ. ఈ యొక్క బుడమేరు రివలెట్ వల్లనే మనకు తీవ్ర నష్టం జరుగుతుంది విజయవాడకు. వరద వచ్చినప్పుడు ఇరువురు మనం చూడడం జరిగింది. ప్రాణ నష్టం అయితేనేమి ఆస్తి నష్టం అయితే భయంకరంగా జరిగింది. అందువల్ల దీన్ని ఈ యొక్క బుడమేరు ఏమంటామంటే మనం సార్ ఆఫ్ విజయవాడ అంటాం. సార్ ఆఫ్ విజయవాడ అని దేన్ని అంటామంటే మనం బుడమేరు రివల్ట్, బుడమేరు వాగును, బుడమేరు వంకను ఆ యొక్క పేరుతో పిలవడం జరుగుతుంది. తర్వాత పాలేరు రివర్, నాట్ పాలార్ రివర్ ఎక్కడ మళ్ళా. సో పాలార్ రివర్ అనేది కర్ణాటకలో పడుతుంది, ఆంధ్రప్రదేశ్లో ప్రవహించి
తమిళనాడులో కూడా పోతుంది. అది పాలార్, దట్ ఈస్ నాట్, అది పాలార్. ఇది వచ్చేసి పాలేర్, ఇది పాలార్, ఇది పాలేరు రివర్. ద కృష్ణా రివర్ యాక్ట్స్ బార్డర్ బిట్వీన్ ఎన్టీఆర్ డిస్టిక్ అండ్ గుంటూరు డిస్టిక్ అండ్ పల్నాడు డిస్టిక్. సో ఇది మనకు ఎన్టీఆర్ జిల్లాకు, గుంటూరు జిల్లాకు మరియు పల్నాడు జిల్లాకు ఒక బార్డర్గా ఇది ఉందన్నమాట. ద బుడమేరు రివల్ట్ ఒరిజినేట్స్ ఇన్ ద హిల్స్ నియర్ మైలవరం అండ్ ఫ్లోస్ ఇంటూ కొల్లేరు లేక్. సో కొల్లేరు లేక్ మళ్ళీ మనకి ఎక్కడ వస్తుంది? కృష్ణా జిల్లాలో మనకు కొల్లేరు లేక్. ఓకేనా? సో కృష్ణా జిల్లా మనకు కొల్లేరు లేక్ వస్తుంది. అయితే ఇది ఎక్కడ పుడుతుంది బుడమేరు అనేది అంటే ఏ హిల్స్లో? మైలవరం హిల్స్ నియర్ మైలవరం అండ్ ఫ్లోస్ ఇంటూ కొల్లేరు లేక్. ఇది కొల్లేరు లేక్ పోతుంది, మళ్ళీ కొల్లేరు సరస్సులో పోతుంది. కొల్లేరు లేక్ అనేది ఇది మంచినీటి సరస్సు, ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. ఇది పులికాట్ లేక్ అనేదేమి అది ఉప్పు నీటి సరస్సు అని చెప్పొచ్చు, కానీ అది పూర్తి ఉప్పు కాదు, సముద్ర నీరు కాదు, ఇది కాదు. అంటే ఆ యొక్క పులికాట్ సరస్సులో కొంత సముద్ర నీరు ఉంటుంది, కొంత మంచినీరు ఉంటుంది, కలిపి ఉంటుంది. కాబట్టి అంటే సముద్రం అంతా ఉప్పు ఉండదు, ఫ్రెష్ వాటర్ అంతా ఉండదు. అందువల్ల అది దాన్ని మనం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కానీ ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా ఫ్రెష్ వాటర్, అంటే పూర్తిగా అది మంచినీటి సరస్సు అన్న దీన్ని బుడమేరు నోన్ యాజ్ ద సారో ఆఫ్ విజయవాడ. సో సారో ఆఫ్ విజయవాడ దేని అంటారంటే మనం బుడమేరు అనడం జరుగుతుంది. మరి తర్వాత పాలేరు రివర్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ ది కృష్ణా రివర్. ఇది కృష్ణానదికి ఉపనది. ఓకే, పాలేరు నది కృష్ణానదికి ఉపనది. ద టౌన్ ఓకే జగ్గయ్యపేట ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ పాలేరు రివర్. జగ్గయ్యపేట మన పేరు చాలాసార్లు విని ఉంటాం. మరి జగ్గయ్యపేట అనేది మనకు పాలేరు రివర్ పక్కన ఉందన్నమాట. నెక్స్ట్ చూస్తే ఆటో నగర్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ మిత్రమా. ఆటో నగర్ ఏషియాలోనే అతి పెద్ద వాటిలో ఇది ఒకటనమాట. విజయవాడలోని ఆటో నగర్ను ఇంకో పేరు అంటే జవహర్ ఆటో నగర్ అంటాం. ఓకే, ఆటో నగర్ జవహర్ ఆటో నగర్ అని లేదా జవహర్లాల్ నెహ్రూ ఆటో నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని కూడా పిలుస్తారనమాట. ఇది జవహర్ ఆటో నగర్ ఆసియాలోనే మొట్టమొదటి అతిపెద్ద ఆటో పరిశ్రమ ఇది. ఓకే, జవహర్ ఆటో నగర్ అనేది ఆసియాలోనే మొట్టమొదటి అతిపెద్ద ఆటో పరిశ్రమ ఎక్కడుందంటే మన విజయవాడలోనే ఉందన్నమాట. ఇది 966లో స్థాపించబడింది. మరి ఏషియాస్ లార్జెస్ట్ ఆటోమొబైల్ హబ్ ఆసియా యొక్క అతిపెద్ద ఆటోమొబైల్ హబ్ ఏదంటే మన విజయవాడ. ఎస్టాబ్లిష్ అంటే 966 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మేము ఇక్కడ ఏం పని చేస్తామంటే ట్రక్ బాడీ బిల్డింగ్ ఫోకస్. అన్ని రకాల ట్రక్కులకు ఇక్కడ బాడీని తయారు చేస్తారనమాట. సో వేల మంది ఇక్కడ ఈ యొక్క ఆటో పరిశ్రమ మీద ప్రత్యక్షంగా అయితేనేమి పరోక్షంగా అయితేనేమి వేల మంది ఇక్కడ ఉపాధి పొందుతూ ఉన్నారు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ పీపుల్, పక్క రాష్ట్రాలైనటువంటి ఒడిశా అయితేనేమి, జార్ఖండ్ అయితేనేమి, తర్వాత బీహార్ అయితేనేమి, సో రకరకాల రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వచ్చి ఈ యొక్క ఆటో నగర్లో పనిచేసుకుంటూ తమ ఉపాధి జీవనోపాధి మీద ఇక్కడ బతుకుతూ అనేక ఫ్యామిలీస్, వేల ఫ్యామిలీస్ ఇక ఆటో నగర్ పరిస్థితి మీద ఇక్కడ ఆధారపడి ఉన్నాయన్నమాట. నేను చూస్తే బుడమేరు వాగు లేక బుడమేరు కాలువ చూసినప్పుడు మనం సార్ ఆఫ్ విజయవాడ అని చేయడం జరిగింది. సార్ ఆఫ్ విజయవాడ, మరి ఇక సార్ ఆఫ్ విజయవాడ కాబట్టి బుడమేరు ఎందుకు వస్తే బుడమేరు అనేది కృష్ణా జిల్లాలో ఒక వాగు. ఇది మైలవరం సమీపంలోని కొండల్లో పుట్టి 160 కిలోమీటర్లు ప్రయాణించి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ఈ వాగుని విజయవాడ దుఃఖదాయిని అని కూడా అంటారు. ఈ వాగును విజయవాడ దుఃఖదాయిని అని కూడా అంటారు. ఈ వాగు వరదలు నివారించడానికి వెలగలేరు రెగ్యులేటర్గా నిర్మించడం జరిగింది. అంటే అంత ఉధృతంగా వస్తుంది కాబట్టి తీవ్ర నష్టం ఏర్పరుస్తుంది కాబట్టి విజయవాడకు ఏం చేస్తారంటే దీన్ని ఈ యొక్క దుఃఖదాయి అని అన్నారు. విజయవాడ దుఃఖదాయిని పేరు పెట్టారు. ఈ యొక్క వాగు వరద నివారించడానికి ఏం చేశారంటే వెలగలేరు రెగ్యులేటర్ను కూడా నిర్మించడం జరిగింది. సో ది సార్ ఆఫ్ విజయవాడ అనేది ఏంటం బుడమేరు. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సార్ ఆఫ్ విజయవాడ వచ్చేసి మనకు బుడమేరు. సార్ ఆఫ్ విజయవాడ బుడమేరు. దాంతో ఇంకా కొన్ని సారస్ చూద్దాం. సార్ ఆఫ్ నంద్యాల ఏమిటంటే కుందు రివర్. చాలా ఫాస్ట్గా భయంకరంగా ప్రవహిస్తుంది అనమాట. వెరీ వెరీ స్పీడ్ ఇది. ఇక్కడ సార్ ఆఫ్ విజయవాడ వచ్చేసి బుడమేరు, సార్ ఆఫ్ నంద్యాల వచ్చేసి కుందు రివర్. ఈ కుందు రివర్ కర్నూలు నుంచి నంద్యాల నుంచి వచ్చి కడపలో కలుస్తుంది. ఇది ఎక్కడ కలుస్తుంది? అది పెన్నా రివర్లో కలుస్తుంది. పెన్నాకు ఉపనది అనమాట ఇది ఇది కుందు రివర్.
తర్వాత సార్ ఆఫ్ బెంగాల్ చూస్తే మనకు బెంగాల్ దామోదర్ రివర్. సో బెంగాల్ దుఃఖదాయిని అనడం, బెంగాల్ దుఃఖదాయిని అనేసి మనం దామోదర్ రివర్ అనడం జరుగుతుంది. మరి సార్ ఆఫ్ బీహార్ ఏదంటే కోసి రివర్, కోసి ప్రాజెక్ట్ మనకు ఉంది, కోసి రివర్. సార్ ఆఫ్ ఒడిస్సా మహానది, సార్ ఒడిస్సా వచ్చే మనకు మహానది. మరియు సార్ ఆఫ్ అస్సాం వచ్చేసి బ్రహ్మపుత్ర. చూసారా, మనం ఒక్క పాయింట్తో పాటుగా రిలేటెడ్ చూసామనుకోండి మన తర్వాత మర్చిపోం అనమాట. అందుకనే ఆశామాషిగా కాకుండా మనకి ఉత్తమ సహకారం నందు మీకు స్పెషలైజ్డ్గా ఇవి చెప్పడం జరుగుతుంది అనమాట. మరి చూస్తే ఇక్కడ బుడమేరు వాగును చూసి మనకు బుడమేరు వాగు అనేది కృష్ణా జిల్లాలో మైలవరం సమయంలో పడుతుంది. దాదాపు 160 కిలోమీటర్లు ప్రయాణించి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. దీన్ని మనం విజయవాడ దుఃఖదాయిని అని పిలుస్తాం. ఈ యొక్క వాగును ఈ యొక్క వరద నివారించడానికి వెలగలేరు రెగ్యులేటర్ కూడా నిర్మించడం జరిగింది. మరి చూస్తే సార్ ఆఫ్ విజయవాడ అని బుడమేరు అంటాం, సార్ ఆఫ్ నంద్యాల అనేసి కుందు రివర్ అంటాం, సార్ ఆఫ్ బెంగాల్ అనేసి దామోదర్ రివర్ అంటాం, సార్ ఆఫ్ బీహార్ అనేసి కోసి రివర్ అంటాం, సార్ ఆఫ్ ఒడిస్సా అనేసి విజయవాడ అంటాం, మహానదిని అంటాం. మరి సార్ ఆఫ్ అస్సాంను అని బ్రహ్మపుత్ర నదిని మనం అనడం జరుగుతుంది. సో ఇంత ఇంపార్టెంట్ మనకిది. మరి చూస్తే నెక్స్ట్ ప్రముఖ వ్యక్తులు. ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులు ఎవరు అంటే మీరు కనిపించను. ఎన్టీఆర్ అంటానే ఎన్టీ రామారావు జన్మించారు అనుకుంటాం, కానీ ఇక్కడ ఎన్టీ రామారావు గారు జన్మించలేదు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎన్టీఆర్ గారు జన్మించలేదు, కానీ మన రాష్ట్రానికి అంటే కాంగ్రెసేతర మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు కాబట్టి ఆ పేరు ఇక్కడ పెట్టడం జరిగింది. మరి ఎవరు ముఖ్యంగా మనకు అయ్యదేవర కాళేశ్వరరావు గారు. అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఈయన ఆంధ్రప్రదేశ్ శాసనం యొక్క తొలి స్పీకర్. రావురి భరద్వాజ్ గారు ఈయన రాసినటువంటి పాకుడు రాళ్ళు రాసినటువంటి పాకుడు రాళ్ళకు గాను నవలకు గాను 2012లో జ్ఞానపీఠ అవార్డు కూడా లభించింది. పాకుడు రాళ్ళు. తర్వాత చూస్తే దీని ఓవరాల్గా సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు నెంబర్కి కాల్ చేయండి. మనకు ఉత్తమ్ అకాడమీ నందు మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రిపేర్ అవుతూ ఉన్నా, జిల్లా కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నా, ఏపీపీఎస్సీ అయినటువంటి గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ, ఫస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఏ పోటీ పరీక్షకైనా సరే ఇవన్నీ కూడా జిల్లాల సమాచారంలో భాగంగా మనకు చాలా ఇంపార్టెంట్. మీకు ఒకవేళ ఈ కోర్స్ నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్ అకాడమీ యొక్క యాప్ లింక్ ఉంది. మీరు మనకి యాప్ను డౌన్లోడ్ చేసుకొని మనకు కోర్సు విజిట్ చేసి మన కోర్స్ నచ్చితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించిన ఫుల్ కోర్స్ అయితే మీకు ఇప్పుడు అందుబాటులో ఉందన్నమాట. బ్యాచ్ స్టార్ట్ అయింది. మరి ఏపీపీఎస్సీ అయినా ఫారెస్ట్ అయినా వీరికైతే మాత్రం కోర్స్ ఇప్పుడే పెట్టడం లేదు, తర్వాత పెట్టడం జరుగుతుంది. మీరు ఒకవేళ ఫ్యూచర్లో మీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాం అనుకుంటే మాత్రం మీరు ఈ యొక్క జిల్లాల సంబంధించిన పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802 మీరు కాల్ చేయొచ్చు. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో మీరు ఒకవేళ కోర్ట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్లయితే అన్ని జిల్లాల యొక్క అంటే 10 జిల్లాల ప్రకారం ప్రతి జిల్లాకు ఒక లింక్ ఇవ్వడం జరిగింది, వాట్సాప్ గ్రూప్. ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు క్లిక్ చేసి మన గ్రూప్లో జాయిన్ కావచ్చు. మీకు ఫ్రెండ్స్ కూడా తెలియపరచండి. సో అదే మాదిరి మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించినటువంటివి ఇంగ్లీష్ బుక్ కావాలనుకుంటే ఇంగ్లీష్ బుక్ పీడిఎఫ్ రూపంలో అత్యద్భుతంగా 400 పేజీలతో బుక్ మీకు రెడీ చేయడం జరిగిందనమాట. మరి ఈ బుక్ కావాల్సిన వాళ్ళైనా సరే మీరు మనకి ఈ యొక్క నెంబర్ కాల్ చేస్తే మీకు ఫోన్పే ఏ నెంబర్ ఇచ్చాలని కూడా చెప్పడం జరుగుతుంది. సో దాన్ని బట్టి డైరెక్ట్గా మీకు ఇంటికే బుక్ కూడా మీకు అందిస్తాం. అదే మాదిరిగా ఇక్కడ బుక్ కాస్ట్ 400 రూపీస్ కదా, ఇక్కడ ఫ్రీ డెలివరీ ఛార్జెస్ ఉంటాయి. అంటే మేమే ఫ్రీగానే మీకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీకు పంపిస్తాం, బుక్ మీ ఇంటికి వస్తుందన్నమాట. సో కాబట్టి ఈ యొక్క జిల్లాల యొక్క సమాచారం నాకు తెలిసినందుకు మీకు మంచిగా ఇవ్వడం జరిగింది. ఇంకా మీకు ఏమన్నా ఇది కాకుండా ఇంకా మీకు తెలిసి ఉంటే ఈ జిల్లా సమాచారం ప్రకారం తెలిసి ఉంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. సో దానివల్ల మనం ఫర్దర్గా మళ్ళీ మీకు దీన్ని రివైజ్ వీడియో చేయడం అయితేనేమి, బుక్ ద్వారా అయితేనేమి, లేదా మీకు వాట్సాప్ గ్రూప్ ద్వారా అయితేనేమి మోర్ ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.